ఈ ఆలయం ఆధ్యాత్మిక ప్రాశస్త్యం, చారిత్రక నేపథ్యం సంతరించుకుందండి. ఇక్కడ అమ్మవారు వెలిసిన తీరు ప్రస్తావిస్తే స్థల పురాణం ప్రకారం ఒకసారి శివకేశవుల మధ్య ఒక వివాదం ఏర్పడింది. అప్పుడు బ్రహ్మదేవుడు అమ్మవారిని ఆశ్రయించి ఆ వివాదం పరిష్కరించాలని వేడుకొన్నాడట. అప్పుడు అమ్మవారు శాంత స్వరూపిణిగా అవతారమెత్తి వారి మధ్య వివాదాన్ని పరిష్కరించారు. శివకేశవుల మధ్య శాంతి నెలకొల్పింది కాబట్టి దుర్గా అమ్మవారు శ్రీ శాంతా దుర్గగా పేరు పొందారు. అందుకే కుటుంబ కలహాలతో బాధపడేవారు వెళ్ళి శ్రీ శాంతా దుర్గా అమ్మవారిని దర్శించుకుంటే కుటుంబంలో శాంతి చేకూరుతుందని ఒక నమ్మిక. ఈ ఉప ఆలయాల్లో కూడా నిత్యం పూజలు నిర్వహిస్తారు. దుర్గాం దురిత దుఃఖహరం నమామి. దురితాలను దుఃఖాలను హరించే తల్లి దుర్గాదేవి. ఆ దుర్గాదేవి శాంతమూర్తిగా శ్రీ శాంతా దుర్గగా అవతరించడం నిజంగా అపురూపం. అందుకే ఈ ఆలయాన్ని అరుదైన అపురూప ఆలయంగా పేర్కొంటారు. ఆదిపరాశక్తి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కావిస్తూ అసుర సంహారం జరుపుతుందన్న విషయం మనకు విదితమే. అయితే శక్తి స్వరూపిణి శాంత స్వరూపిణిగా దర్శనమివ్వడం ఈ ఒక్క ఆలయంలోనే. అందువలన ఈ ఆలయం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.